హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంగ్లీష్కి సంబంధించి ప్రోజ్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి ద నాలెడ్జ్ సొసైటీ అనేటువంటి ప్రోజ్ లెసన్ గురించి. నాలెడ్జ్ సొసైటీ అనేది ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి ఒక రచనకు సంబంధించినది. ఇగ్నిటెడ్ మైండ్స్ అనేటువంటి ఒక రచనకు సంబంధించినది. దాంట్లో ఆయన వచ్చేసి ఏం చెప్తారంటే, ఇండియా ఏ విధంగా డెవలప్ కావాలంటే వేటిని ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాలను దీంట్లో చెప్తారు. అంతేకాకుండా అబ్దుల్ కలాం గారు చెప్తారు, నాలెడ్జ్ గురించి ఆయన మాట్లాడతారు, జ్ఞానాన్ని గురించి చెప్తారు. నాలెడ్జ్ అనేది చాలా రకాలైనటువంటి రూపాలలో, చాలా రకాలైనటువంటి రూపాల్లో ఉంటుంది. ఇట్ ఈజ్ అవైలబుల్ అట్ మెనీ ప్లేసెస్. అంతేకాకుండా ఈ జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది చాలా రకాలైనటువంటి ప్లేసెస్లో మనకి లభిస్తుంది. మన సొసైటీ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ని, జ్ఞానాన్ని సముపార్జన చేసుకున్నప్పుడు, అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని సముపార్జన చేసుకున్నప్పుడు అంటే పొందినప్పుడు, యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, ప్రజెంట్ డేలో ఉన్నటువంటి టెక్నాలజీని ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో అప్పుడు, ఈ రెండింటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మనం డెవలప్ అనేది అవుతాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంగ్లీష్కి సంబంధించి ప్రోజ్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి ద నాలెడ్జ్ సొసైటీ అనేటువంటి ప్రోజ్ లెసన్ గురించి చెప్పుకోబోతున్నాం. మీ అందరికీ తెలుసు, మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ థర్స్డే వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను లాస్ట్ 2 వీక్స్ నుంచి. కాబట్టి ఇంకా ఎవరైనా రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వచ్చేటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఫాలో అవుతుంటే ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతారు. నేను ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ని వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి మన స్టూడెంట్స్, రాయలసీమ యూనివర్సిటీ స్టూడెంట్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ కోసము మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వచ్చేటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామా? మన ప్రజెంట్ లెసన్ వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంగ్లీష్లో ప్రోజ్లో ఫస్ట్ లెసనే మన ప్రజెంట్ లెసన్ ద నాలెడ్జ్ సొసైటీ. ఈ ద నాలెడ్జ్ సొసైటీ అనేటువంటి లెసన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి రచనల నుంచి తీసుకోబడినదే మన ఈ ప్రోజ్ లెసన్. ప్రోజ్లో ఫస్ట్ లెసన్. మనకి ప్రోజ్లో టోటల్గా 2 లెసన్స్ ఉన్నాయి కదా, అందులో ఇది ఫస్ట్ లెసన్. మనం ఒకసారి ప్రోజ్ లెసన్ యొక్క థీమ్ చూసుకుంటే, ది నాలెడ్జ్ సొసైటీ అనేది ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసినటువంటి ఒక రచనకి సంబంధించినది. ఇగ్నిటెడ్ మైండ్స్ అనేటువంటి ఒక రచనకి సంబంధించినది. దాంట్లో ఆయన వచ్చేసి ఏం చెప్తారంటే, ఇండియా ఏ విధంగా డెవలప్ కావాలంటే వేటిని ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాలను దీంట్లో చెప్తాడు. అంతేకాకుండా నాలెడ్జ్ యొక్క రూపాలను గురించి చెప్తాడు. నాలెడ్జ్ ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అనే విషయాలను చెప్తాడు. ఇండియా ఏ విధంగా నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ లెసన్లో చెప్తాడు. కాబట్టి ఒకసారి లెసన్ థీమ్ చూసుకుందాం. ఒకసారి సమ్మరీ చూసుకుంటే, ద ప్రోజ్ లెసన్ ద నాలెడ్జ్ సొసైటీ ఈజ్ రిటన్ బై ది డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ ప్రోజ్ లెసన్ అనేటువంటి ద నాలెడ్జ్ సొసైటీ అనేది మనకందరికీ తెలిసే చాలా గొప్ప వ్యక్తి, చాలా సుప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. ఎవరు? మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆ వ్యక్తి నాట్ ఓన్లీ ఆథర్, ఈజ్ ఆల్సో ఏ సైంటిస్ట్. మెయిన్గా ఆయన వచ్చేసి సైంటిస్ట్గానే ఫస్ట్ డెవలప్ అయినాడు, తర్వాత ఆథర్గా డెవలప్ అయినాడు, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీచెస్ చాలా ఇచ్చినాడు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈయనని పిలిపించుకొని ఈయనతో మాట్లాడించుకున్నారు. ఇతని యొక్క గొప్పతనం, ఈయన యొక్క మోరల్ వాల్యూస్ వల్ల. అంతేకాకుండా భారతదేశ రాష్ట్రపతి పదవినిచ్చి కూడా మనందరం ఈయనని సత్కరించుకున్నాం. భారత రత్న అవార్డు ఇచ్చి కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారిని సత్కరించుకున్నాం. భారతదేశం యొక్క విజన్ గురించి ఈయన చాలా కలగన్నాడు.
కాబట్టి ఈయన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ద ప్రజెంట్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఇగ్నిటెడ్ మైండ్స్ త్రూ లైట్ హౌ ఇండియా కెన్ బి మేడ్ ఏ నాలెడ్జ్ సొసైటీ. ప్రజెంట్ ఎక్స్ట్రాక్ట్ అనేది నాలెడ్జ్ సొసైటీ అనేది ఇగ్నిటెడ్ మైండ్స్ ఆయన రాసినటువంటి ఒక రచన. ఇగ్నిటెడ్ మైండ్స్లో నుంచి తీసుకొనబడింది ద నాలెడ్జ్ సొసైటీ అనేది. ఇగ్నిటెడ్ మైండ్స్ వచ్చేసి ఏం చేస్తుందంటే త్రోస్ లైట్ హౌ ఇండియా కెన్ బి మేడ్ ఏ నాలెడ్జ్ సొసైటీ. వెలుతురు అనేది ఇస్తుందంట. వెలుతురు అనేది వస్తే ఏమవుతుంది, మనకి దారి అనేది కనపడుతుంది. అంటే మనం నడిచే దారికి ఒక వెలుతురు అనేది ఈ ఇగ్నిటెడ్ మైండ్స్ అనేటువంటి రచన ద్వారా ఏపీజే అబ్దుల్ కలాం మనందరికీ చూపించాడనేదే దాని అర్థం. సో ఇట్ మస్ట్ రీడిస్కవర్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అండ్ దెన్ ఇట్ కెన్ అచీవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్ట్రెంగ్త్ అండ్ సావర్నిటీ ఆఫ్ ఏ డెవలప్డ్ నేషన్. ఇందులో చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా, ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఫాలో అవుతూ వచ్చినామంటే భారతదేశం అనేది ఒక డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంకి ఏవైతే సర్వాధికారాలు ఉంటాయో, సావర్నిటీ అన్నారు, సర్వాధికారాలు ఉంటాయో ఆ సర్వాధికారాలన్నీ కూడా భారతదేశం పొందుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఈయన చెప్పినట్లు మనం ఫాలో అయినామంటే చాలు అని చెప్పి దాని యొక్క అర్థం. కలాం emphasizes that poverty can be rooted out only by striking a balance between the past heritage and present knowledge. అంతేకాకుండా మనకి అబ్దుల్ కలాం గారు కోరుకుంటున్నారు, మనకందరికీ వివరిస్తున్నారు, భారతదేశంలో మన పేదరికం పావర్టీ అనేది ఎప్పుడు పోతుందంట, ఎప్పుడైతే మనకి పాతకాలానికి సంబంధించినటువంటి సంస్కృతులని, ప్రజెంట్ డే ఉన్నటువంటి నాలెడ్జ్ని రెండింటిని ఎప్పుడైతే కలగలిపి మనం ఉపయోగించుకున్నామో అప్పుడు మాత్రమే భారతదేశంలో పేదరికం అనేది అంతమైపోతుంది. అంతవరకు పేదరికం అనేది అంతమైపోదు. ఎప్పుడు పాత సంస్కృతులనే పాటించినా కూడా పేదరికం అంతం కాదు. ఇప్పుడున్న నాలెడ్జ్ని మాత్రమే ఉపయోగించుకున్నా కూడా భారతదేశం పేదరికాన్ని అంతం చేయలేదు. ఎందుకంటే భారతదేశంలో వివిధ రకాలైనటువంటి మతాలు, కులాలు, రాష్ట్రాలు, అంతేకాకుండా భాషలు ఉన్నాయి. కాబట్టి భారతదేశంలో ఉండే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైనటువంటి భాష ఉంటుంది, వేషధారణ ఉంటుంది, వాతావరణ పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటినీ మనము మార్చాలి. వాళ్ళందరికీ పేదరికం పోగొట్టాలంటే కేవలం పాత సంస్కృతుల్ని, ప్రజెంట్ ఉన్నటువంటి నాలెడ్జ్ని, భారతదేశం యొక్క సంస్కృతి చాలా గొప్పదైనది, అది ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఒప్పుకున్నాయి. కాబట్టి ఆ సంస్కృతిని, ప్రజెంట్ ఉన్నటువంటి నాలెడ్జ్ని రెండింటిని కలిపి ఉపయోగించి మనం మన దేశం యొక్క పేదరికాన్ని పోగొట్టవచ్చు అని చెప్తున్నాడు. కలాం opines that India can reach the pinnacles of prosperity and glory by scrupulously following certain principles and applying modern technology. కలాం గారు అభిప్రాయపడినారంట, ఖచ్చితంగా భారతదేశం అనేది ఒక గొప్ప స్థానానికి, పినాకిల్స్ అంటే ఒక గొప్ప అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఎప్పుడు చేరుకుంటుంది? స్క్రప్లెస్లీ ఫాలోయింగ్ సర్టెన్, జాగ్రత్తగా ఈయన చెప్పినటువంటి విషయాలను, మన పురాతనమైనటువంటి సంస్కృతిని, ప్రజెంట్ డే ఉన్నటువంటి నాలెడ్జ్ని రెండింటిని ఎప్పుడైతే జాగ్రత్తగా కలిపి మనం ఉపయోగించుకొని అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే భారతదేశం అనేది ఒక గొప్ప స్థానానికి పోతుంది అని చెప్పి మనకి అబ్దుల్ కలాం గారు ఈ మన లెసన్లో స్టార్టింగ్లో ఈ విషయాలని చెప్పినాడు. తర్వాత నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా అయిందని చెప్పి నెక్స్ట్ చెప్తాడు, అది కూడా చూద్దాం. అబ్దుల్ కలాం సేస్ దట్ నాలెడ్జ్ హ్యాస్ మెనీ ఫార్మ్స్, ఇట్ ఈజ్ అవైలబుల్ అట్ మెనీ ప్లేసెస్. అంతేకాకుండా అబ్దుల్ కలాం గారు చెప్తారు, నాలెడ్జ్ గురించి ఆయన మాట్లాడతారు, జ్ఞానాన్ని గురించి చెప్తారు. నాలెడ్జ్ అనేది చాలా రకాలైనటువంటి రూపాలలో, మెనీ ఫార్మ్స్, చాలా రకాలైనటువంటి రూపాల్లో ఉంటుంది. ఇట్ ఈజ్ అవైలబుల్ అట్ మెనీ ప్లేసెస్. అంతేకాకుండా ఈ జ్ఞానం అనేది, నాలెడ్జ్ అనేది చాలా రకాలైనటువంటి ప్లేసెస్లో మనకు లభిస్తుంది. ఇట్ ఈజ్ అక్వైర్డ్ త్రూ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ నాలెడ్జ్ అనేది కొన్ని రకాలుగా మనము పొందొచ్చు. అవి ఏవేవి? ఫస్ట్ ఎడ్యుకేషన్, విద్య ద్వారా
అంటే ఏదైనా ఒక కాలేజీ, స్కూలు లేకపోతే యూనివర్సిటీ వీటి ద్వారా నాలెడ్జ్ని పొందొచ్చు. ఇన్ఫర్మేషన్ సమాచార సేకరణ ద్వారా కూడా జ్ఞానాన్ని పొందొచ్చు. దాన్ని కరెంట్ అఫైర్స్ అంటుంటాం మనం. ఇంటెలిజెన్స్ మన యొక్క తెలివి ద్వారా కొత్త రకాలైనటువంటి నాలెడ్జ్ని మనమే ఇన్వెన్షన్ అనేది చేయొచ్చు. తర్వాత ఎక్స్పీరియన్స్ అనుభవపూర్వకంగా చాలామందికి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఒక విషయాన్ని ఎలా చేయాలనేది కొంత ఎక్స్పీరియన్స్ ద్వారా నాలెడ్జ్ అనేది వస్తుంది. దాని ద్వారా కూడా మనం పొందొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ క్రాఫ్ట్స్మెన్స్ అండ్ ఇన్ స్కిల్డ్ పీపుల్ లైక్ ఆర్టిస్ట్స్ యాజ్ ఆల్సో ఇన్ అవర్ హౌస్ వైఫ్స్. ఈ ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తం కూడా ఎక్కడెక్కడ దొరుకుతుందంట? అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ మనం చెప్పుకున్నాం కదా, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు. తర్వాత క్రాఫ్ట్స్మెన్ అంటే కళాకారుల దగ్గర, చేతి పని వాళ్ళ దగ్గర, వృత్తి పని వాళ్ళ దగ్గర నుంచి మనం పొందవచ్చు. వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా అదే పని చేస్తుంటారు. వాళ్ళ తండ్రి నుంచి కొడుకు అలాగే వస్తుంటుంది ఆ నాలెడ్జ్ అనేది. తర్వాత అండ్ స్కిల్డ్ పీపుల్, ఎవరికైతే నైపుణ్యం అనేది బాగా ఉందో వాళ్ళ నుంచి కూడా కొంతమందికి నైపుణ్యంతో ఒక పనిని, ఒక జ్ఞానాన్ని సంపాదిస్తారు. వాళ్ళ నుంచి లైక్ ఆర్టిస్ట్ యాజ్ ఆల్సో ఇన్ అవర్ హౌస్ వైఫ్. ఇక్కడ స్కిల్డ్ పీపుల్ అంటే ఆర్టిస్టులు, కళాకారుల దగ్గర నుంచి. మనకందరికీ ఆర్టిస్టులు అంటే బొమ్మలు వేయడం అంటే ఏదో ఈజీలీ అనుకుంటాం. అంటే ఆ బొమ్మలు వేయడంలో చాలా రకాలైనటువంటి నైపుణ్యాలు అనేటివి ఉండాలి. అంతేకాకుండా పాటలు పాడడంలో నైపుణ్యం, డ్యాన్స్ చేయడంలో నైపుణ్యం, యాక్షన్ చేయడంలో నైపుణ్యం, ఇలా క్రాఫ్ట్స్ ఏవైనా కూడా వాటిలో ఖచ్చితంగా స్కిల్ అనేది ఉంటేనే చూసే వాళ్ళకి, ఆడియన్స్కి అది నచ్చుతుంది. అదేవిధంగా మన ఇంట్లోనే ఉండేటువంటి హౌస్ వైఫ్ దగ్గర కూడా చాలా నాలెడ్జ్ అనేది దాగి ఉంటుంది. మనకి అవన్నీ కూడా వాళ్ళకి తెలిసిన వాటిలో మనకి ఒక 10% కూడా తెలియకపోయి ఉండొచ్చు. బిసైడ్స్ అవర్ హెరిటేజ్ అండ్ హిస్టరీ, ద రిచువల్స్, ఎపిక్స్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ ఆల్సో వ్యాస్ట్ రిసోర్స్ ఆఫ్ నాలెడ్జ్. అంతేకాకుండా మన యొక్క హెరిటేజ్, సాంప్రదాయం, సంస్కృతి సాంప్రదాయాలలో హిస్టరీ, చరిత్ర నుంచి, అంతేకాకుండా రిచువల్స్, మనం చేసేటువంటి కొన్ని పనుల నుంచి. రిచువల్స్ అంటే సాంప్రదాయబద్ధంగా మనం చేసేటువంటి పనులు. పండుగలకు కానీ, ఎవరైనా పుట్టినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పండగ రోజు మనం చేసేటివి కానీ వాటిని రిచువల్స్ అనొచ్చు. తర్వాత ఎపిక్స్, పురాణాల నుంచి, అంతేకాకుండా ట్రెడిషన్స్, సాంప్రదాయాల నుంచి ఆర్ ఆల్సో వ్యాస్ట్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా చాలా గొప్పవైనటువంటి జ్ఞానానికి మనకి రీసోర్సెస్గా ఉన్నాయి అని చెప్తున్నాడు. దెర్ ఈజ్ అన్ అబండెన్స్ ఆఫ్ అనార్థడాక్స్ అండ్ ఇయర్లీ విజ్డమ్ ఇన్ అవర్ విలేజెస్. అంతేకాకుండా చాలా గొప్పదైనటువంటి, చాలా ఎక్కువైనటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఎక్కడ ఉంది? అనార్థడాక్స్ అంటే అందరికీ, ఎవరికి చూపించకుండా ఉంటే దాన్ని ఆర్థోడాక్స్ అంటారు. అనార్థోడాక్స్ అంటే ఎవరైనా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఎక్కడ ఉంది అది? విలేజెస్లో ఉంటుంది నాలెడ్జ్ అనేది. దెర్ ఆర్ హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్స్, ఇన్ ద ఓషన్స్, బయో రిజర్వ్స్ అండ్ డెజర్ట్స్. అంతేకాకుండా మన భారతదేశం అనేది చాలా పెద్దదైనటువంటి కంట్రీ. అంతేకాకుండా చాలా రకరకాలైనటువంటి తేడాలు ఉంటాయి ఒక్కొక్క స్టేట్లో. ఒక స్టేట్లోనేమో మంచు కురుస్తుంది, ఒక స్టేట్ ఏమో ఎడారిలో ఉంటుంది, ఒక స్టేట్లో వర్షం ఎక్కువగా పడుతుంది, ఒక స్టేట్లో వర్షం అస్సలు పడదు. ఒక స్టేట్లోనేమో అడవులు అనేటివి ఉంటాయి, ఒక స్టేట్కి దగ్గరలో ఓషన్స్ అనేటివి ఉంటాయి, ఒక స్టేట్కి దగ్గరలో బయో రిజర్వ్స్, ఫారెస్ట్ అనేటివి ఉంటాయి, కొన్ని స్టేట్స్లోనేమో డెజర్ట్స్ అనేటివి ఉంటాయి. ఇలా నువ్వు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క స్టేట్కి మారే కొద్దీ నాలెడ్జ్ అనేది మనకి చాలా రకాలైనటువంటి ఫామ్స్లో మనకి లభిస్తుంది. ఇంకా కొన్ని విషయాలు అబ్దుల్ కలాం గారు చెప్పినారు, తెలుసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే ద నాలెడ్జ్ సొసైటీ హ్యాస్ 2 వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ఈ విషయాన్ని అబ్దుల్ కలాం గారు చాలా ప్రత్యేకంగా చెప్పినారు. నాలెడ్జ్ సొసైటీ అనేది జ్ఞానానికి సంబంధించినటువంటి ఈ సమాజం అనేది మెయిన్గా రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది వచ్చేసి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, దే ఆర్ డ్రివెన్ బై సొసైటియల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ వెల్త్ జనరేషన్. ఎప్పుడైతే సమాజంలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక అభివృద్ధి వైపు మార్పు అనేది తీసుకొస్తామో, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇక్కడ అభివృద్ధి వైపు
మార్పు అనేది తీసుకొని వస్తామో, అంతేకాకుండా ఎప్పుడైతే వెల్త్ అనేది జనరేషన్ చేస్తామో, అంటే సౌభ్రాతృత్వం అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర కనీస నిత్యావసరానికి సంబంధించినటువంటి వస్తువులు, అంటే తినడానికి ఆహారము, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు ఉండగలిగితే అప్పుడు మన సమాజంలో అభివృద్ధి అనేది జరిగినట్లు. ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సొసైటియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుంది? వెల్త్ జనరేషన్ జరిగినప్పుడు. వెల్త్ జనరేషన్ ఎప్పుడు జరుగుతుంది? సొసైటియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఎప్పుడైతే విద్య అనేది అభివృద్ధి చెందినప్పుడు, స్టూడెంట్స్ అందరినీ కూడా, చిల్డ్రన్స్ అందరినీ కూడా స్కూల్స్కి పంపగలిగినప్పుడు, స్కూల్ని మధ్యలో ఆపు చేయకుండా, స్టాప్ చేయించకుండా అలాగే కంటిన్యూ చేయించగలిగినప్పుడు, అంతేకాకుండా వాళ్ళకి తగినటువంటి ఎడ్యుకేషన్ అనేది మనం అందించగలిగినప్పుడు ఈ వెల్త్ జనరేషన్, సొసైటియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ వెల్త్ జనరేషన్. ప్రజెంట్ ఈ జనరేషన్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార వ్యవస్థ, ఈ సమాచార వ్యవస్థ అనేది చాలా డెవలప్ అనేది అయింది. ఈ సమాచార వ్యవస్థ అనేది డెవలప్డ్ కంట్రీస్లో చాలా డెవలప్ అనేది అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, ఇవన్నిటి కూడా సమాచార భాండాగారాలుగా మారిపోయినాయి. కాబట్టి మనం ఎక్కడ ఏ మారుమూల పల్లెలోనైనా ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కరెంట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇంటర్నెట్ అనేది కూడా కాస్త సౌకర్యవంతంగా ఉంది. కాబట్టి మనకి నాలెడ్జ్ని పొందడం అంత కష్టమేమి కాదు. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుందో అప్పుడు నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతూ వస్తుంది. ఓల్డెన్ డేస్లో లైబ్రరీస్, మనకి సంచార గ్రంథాలయాలు అని చెప్పి మారుమూల పల్లెలకు కూడా బుక్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. మనం ఇంటర్నెట్కి వెళ్ళి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దాన్ని గూగుల్ చేసుకున్నామంటే మనకు తెలుస్తుంది. తర్వాత వచ్చేసి అబ్దుల్ కలాం స్ట్రెస్సెస్ ద నీడ్ ఫర్ డెవలపింగ్ సొసైటీస్ త్రూ ద అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ. మనకు అబ్దుల్ కలాం నొక్కి మరీ చెప్తున్నాడంట. దేని గురించి? మన సొసైటీ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది? అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ని, జ్ఞానాన్ని సముపార్జన చేసుకున్నప్పుడు, అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానాన్ని సముపార్జన చేసుకున్నప్పుడు అంటే పొందినప్పుడు, యూటిలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, ప్రజెంట్ డేలో ఉన్నటువంటి టెక్నాలజీని ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో అప్పుడు, ఈ రెండింటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మనం డెవలప్ అనేది అవుతాం. పావర్టీ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ త్రూ ఏ బ్యాలెన్సింగ్ ఆఫ్ పాస్ట్ హెరిటేజ్ అండ్ ప్రజెంట్ డే నాలెడ్జ్. అంతేకాకుండా భారతదేశంలో పేదరికం అనేది ఎప్పుడు పోతుందంట? పాస్ట్ హెరిటేజ్, పురాతనమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలను, ప్రజెంట్ డేలో ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో అప్పుడు మాత్రమే భారతదేశం అనేది డెవలప్ అవుతుంది, పేదరికం అనేది నిర్మూలించబడుతుందని చెప్పి అబ్దుల్ కలాం కోరుకున్నాడు. ఈ లెసన్లో మెయిన్గా అబ్దుల్ కలాం నాలెడ్జ్ అనేది పీపుల్స్కి, సొసైటీలో ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎప్పుడైతే నాలెడ్జ్ డెవలప్ అవుతుందో అప్పుడు వెల్త్ జనరేషన్ అనేది అవుతుంది, అప్పుడే సొసైటియల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే టెక్నాలజీ, ప్రజెంట్ డే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా మనకి హిస్టారికల్ హెరిటేజ్ కల్చర్ని అలాగే పాటిస్తూ ఈ రెండింటిని ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడే ఇండియా అనేది ప్రపంచంలో ఒక గొప్ప స్థానానికి చేరుకొని ఒక అభివృద్ధి చెందిన దేశంగా సర్వాధికారాన్ని పొందుతుందని అబ్దుల్ కలాం కోరుకున్నాడు. ఇది మన డిగ్రీ ఫస్ట్ ఇయర్ రాయలసీమ యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్లో ప్రోజ్లో ఫస్ట్ లెసన్ ద నాలెడ్జ్ సొసైటీ అనేది. మనకి ఇలాగే డిగ్రీకి సంబంధించినటువంటి లెసన్స్, టాపిక్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ థర్స్డే ఒక కొత్త టాపిక్తో మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.